డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు శివారెడ్డి లాజిక్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ప్రాఫిటు లాసు డిస్కౌంటు లాభ నష్టాలు రుసుములు అనే చాప్టర్లో మనము మోడల్ వైజ్ క్వశ్చన్ స్టార్ట్ చేయబోతున్నాం. సో ఈ వీడియో చూసే ముందు మీ అందరూ కూడా మనము ప్రాఫిటు లాసు డిస్కౌంట్ లాభ నష్టాలు రుసుములు బేసిక్స్ ఫండమెంటల్స్ అనేవి మనం ఆల్రెడీ చెప్పడం జరిగింది. సో ఆ వీడియో చూసిన తర్వాత మాత్రమే ఈ యొక్క క్లాసెస్ చూడండి, ఎందుకంటే ఆ బేసిక్స్ అని కూడా మనం డిస్కస్ చేయడం జరిగింది. మీకు మొత్తం 10 రూల్స్ అక్కడ నేను నీట్గా చెప్పడం జరిగింది. ఆ 10 రూల్స్ మీకు పర్ఫెక్ట్ అయినట్లయితే మీకు ఈ క్వశ్చన్స్ అనేవి ఈజీగా వస్తాయి. సో ఈ ప్రాఫిట్ అండ్ లాస్ చూసే ముందు కూడా మనం ఒక ఆర్డర్లో వెళ్ళాలి. సో ఏ చాప్టర్ అంటే ఆ చాప్టర్ మనం ప్రిపేర్ అవ్వకూడదు, ఒక ఆర్డర్, ఒక సిస్టమాటిక్ ఆర్డర్. సో ఈ అర్థమెటిక్ మీద మీరు పట్టు సాధించాలి అంటే ఒక సిస్టమాటిక్ ఆర్డర్ని ఫాలో అవ్వాలి. సో ఆ ఆర్డర్లో ఫాలో అవుతేనే మీకు సబ్జెక్ట్ మీద పట్టు వస్తుంది. ఫస్ట్ మైండ్ క్యాలిక్యులేషన్ చూడండి, దాని తర్వాత పర్సంటేజెస్ మోడల్ వైజ్ చూడండి, దాని తర్వాత ఈ ప్రాఫిట్ అండ్ లాస్ బేసిక్స్ చూసి దాని తర్వాత ఈ క్వశ్చన్ చూడండి. సో మీ అందరికీ చెప్పేది ఒకటే, శివారెడ్డి సార్స్ అర్థమెటిక్ క్లాస్ నోట్స్ అనేది మీ చేతుల్లో ఉంది. వాటి యొక్క రిటర్న్ సొల్యూషన్స్ కూడా మీ చేతుల్లో ఉన్నాయి. ఆ రిటర్న్ సొల్యూషన్స్ అనేవి ఎలా వచ్చాయి అనేది నేను మీకు ఈ వీడియో ఎక్స్ప్లెనేషన్ ద్వారా చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నాను. ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా దీన్ని యూటిలైజ్ చేసుకోవాలి. సో ఫస్ట్ క్వశ్చన్ కింద మీరు చూసినట్లయితే మోడల్ 1లో ఫస్ట్ క్వశ్చన్, ఏ మ్యాన్ పర్చేజ్డ్ అన్ ఆర్టికల్ ఫర్ 120 రూపీస్ అండ్ సోల్డ్ ఇట్ ఫర్ 150 రూపీస్, ఫైండ్ ద ప్రాఫిట్ పర్సంటేజ్. ఒక వ్యక్తి ఒక వస్తువు 120 రూపాయలు కొనుగోలు చేశాడు, దాన్ని 150 రూపాయలకు విక్రయించాడు. అతను లాభ శాతాన్ని కనుగొనండి. సో మనకు కొన్న వేలు ఇచ్చాడండి, సిపి ఇచ్చున్నాడు. ఎంత ఇచ్చున్నాడు? సిపి 120 ఇచ్చున్నాడు. సిపి 120 అంటే కొన్న వేల 120 ఇచ్చున్నాడు. దాని తర్వాత అమ్మిన వేల ఎంత ఇచ్చున్నాడండి? 150 ఇచ్చున్నారు. అమ్మిన వేలు 150 ఇచ్చున్నారు. ఎస్పి 150 ఇచ్చున్నారు. సో సిపికి ఎస్పికి కొన్న వేలకి అమ్మిన వేలకి మధ్య ఉన్నటువంటి డిఫరెన్సే లాభం అవుతుందండి, ప్రాఫిట్ అవుతుంది. అంటే ఇక్కడ ప్రాఫిట్ ఎంత అవుతుందమ్మా? 30 రూపీస్ అవుతుంది. ప్రాఫిట్ ఎంత అవుతుందండి? 30 రూపీస్ అవుతుంది. సో ఈ ప్రాఫిట్ అన్న దేని మీద క్యాలిక్యులేట్ చేస్తామండి? సో ప్రాఫిట్ పర్సెంటేజ్ ఎప్పుడు కూడా, లాభ శాతం ఎప్పుడు కూడా కొన్న వేల మీద లెక్కెడతాం. దేని మీద లెక్కెడతాం? కొన్న వేల మీద లెక్కెడతాం. సో ప్రాఫిట్ 30 అండి, ఆ 30 అనేది 120లో ఎంత పర్సెంటేజ్? సో 30/120 అంటే 1/4. 30/120 అంటే ఎంత అండి? 1/4. సో మీకు 1/4 అంటే భిన్నపటికి చెప్పానండి. 1/4 అంటే ఎంతమ్మా? 25%. 1/4 అంటే ఎంతమ్మా? 25%. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ సి. ఇలా చేయక్కర్లేదండి, ఓరల్గా చెప్పవచ్చమ్మా, ఓరల్గా చెప్పేయచ్చు. 120 రూపాయలకు కొన్నాము, 150 రూపాయలకు అమ్ముతున్నాము, 30 రూపాయలు లాభం వచ్చింది, ఆ 30 120 మీద వచ్చింది. సో 30/120 అంటే 1/4. 1/4 అంటే 25% అని మనం డైరెక్ట్గా అటాక్ చేయొచ్చండి. సో మీకు అర్థం కావాలి కాబట్టి మరోసారి నేను అక్కడ రాసి చూపిస్తున్నాను, లేదా డైరెక్ట్గా అటాక్ చేయొచ్చు. సెకండ్ క్వశ్చన్ చూడమ్మా. బై సెల్లింగ్ ఏ వాచ్ ఫర్ 560 రూపీస్, ఏ షాప్ కీపర్ ఇంకర్స్ ఏ లాస్ ఆఫ్ 20%. ఫైండ్ ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ వాచ్ ఫర్ ద షాప్ కీపర్. 560 రూపాయలకు వాచ్ అమ్మడం ద్వారా ఒక దుకాణదారుడు 20% నష్టాన్ని చవిచూశాడు. వాచ్ కొన్నదారిని కనుగొనండి. ఇప్పుడు గుర్తుపెట్టుకున్నామా, బేస్ ప్రైస్ అనేది 100% తీసుకుంటాం. కొన్న వేలని మనం 100% తీసుకుంటాం. కాస్ట్ ప్రైస్ మనం 100% తీసుకుంటాం. ఎప్పుడైనా మీకు లాస్ అని ఇస్తే దాన్ని 100లోంచి తీసేస్తాం. ఒకవేళ లాభం అని ఇస్తే 100కి యాడ్ చేస్తాం. ఇప్పుడు ఇక్కడ 20% అనేది మీరు ఒకసారి చూస్తే 20% అనేది నష్టం అన్నాడు, 100లోంచి తీసేస్తాం 20%. అదే లాభం అని ఉంటే 100కి యాడ్ చేస్తాం. ఇప్పుడు 20% లాస్ అంటున్నాడు కాబట్టి దాన్ని మనం ఎలా రాస్తాం? 80% రాస్తాం. సింపుల్గా గుర్తుపెట్టుకోండి, లాస్ అంటే 100లోంచి తీసేస్తాం, ప్రాఫిట్ అంటే 100 కలుపుతాం. ఓకేనమ్మా? ఇప్పుడు 80% వాల్యూ అంటే కాస్ట్ ప్రైస్లో కొన్న వేలలో 80% వాల్యూ దేనికి సమానం అంటే, కొన్న వేలలో 80% వాల్యూ దేనికి సమానం అంటే 560కి. ఇప్పుడు మనకు కొన్న విలువ ఎంతో కావాలి. కొన్న విలువ అంటే 100% కదా. కొన్న విలువ అంటే ఎంత శాతమో? 100%. కొన్న విలువ అంటే 100%, అంటే కొన్న విలువ 100%. కాస్ట్ ప్రైస్ 100%. ఇప్పుడు హౌ మెనీ టైమ్స్ ఇట్ గోస్? దట్ మనీ టైమ్స్ ఇట్ గోస్. అమ్మ 80 టేబుల్లో 570 అనేది ఎన్ని టైమ్స్ పెడుతుంది? 8 టేబుల్లో 56 ఎన్ని టైమ్స్ పెద్ది? 7 టైమ్స్ పెద్ది. అంటే 7 టైమ్స్ ఆఫ్ 100 700. 7 టైమ్స్ ఆఫ్ 100 ఎంతమ్మా? 700. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ బి. ఆప్షన్ బి విల్ బి ద రైట్ ఆన్సర్. ఏ సెల్యులర్ ఫోన్ when sold for 3808 fetches a profit of 12%. Find the cost price of the cellular phone. సింపుల్ క్వశ్చన్ అమ్మా. ఒక ఫోన్ని 380కి అమ్మడం ద్వారా అతను 12% లాభం పొందుతాడు. సెల్లర్ ఫోన్ కొన్న ధర ఎంత? ఇప్పుడు మీకే చెప్పా,
అమ్మ ప్రాఫిట్ వస్తే కలపాలమ్మా, ప్రాఫిట్ వస్తే ఏం చేయాలి, కలపాలి. లాస్ వస్తే ఏం చేస్తాం, తీసేస్తాం. బేస్ ప్రైస్ అనేది కాస్ట్ ప్రైస్. కాస్ట్ ప్రైస్ని 100% అనుకుంటాం. కాస్ట్ ప్రైస్ని ఏమనుకుంటాం, 100% అనుకుంటాం. ఇప్పుడు 12% అంటున్నారు కాబట్టి మనం దాన్ని ఎలా రాసుకుంటాం, 112% అని రాసుకుంటాం. దాన్ని మనం ఎలా రాసుకుంటాం, 112% అని రాసుకుంటాం. అంటే 112% ఆఫ్ సిపి వాల్యూ, 112% ఆఫ్ సిపి వాల్యూ అనేది సో దేనికి ఈక్వల్ అయ్యా అంటే 3808కి ఈక్వల్. దేనికి ఈక్వల్, 3808కి. దేనికి ఈక్వల్, 3808కి ఈక్వల్. ఇప్పుడు మనకు కావాల్సిన 100% అంటే ఎంత, మనకు కావాల్సిన అంటే ఏందమ్మా, 100% అంటే ఎంత, 100% అంటే ఎంత, మనకు కొన్న విలేగా కావాల్సింది. 112% అంటే 112% అంటే 3808 అయినప్పుడు 100% ఎంత. ఇక్కడ మీరు చూడమ్మా, ఒకసారి మీరు చూస్తే దీన్ని సర్కస్ చేయొద్దండి, దీన్ని ఏదేదో చేయొద్దు. నేనేమంటున్నానంటే ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 8 ఉంది. సో 2 సున్నాలతో మల్టిప్లై చేసినప్పుడు ఆటోమేటిక్గా ఇక్కడ 2 సున్నాలు వస్తాయి. 2 సున్నాలతో మనం మల్టిప్లై చేసినప్పుడు ఆటోమేటిక్గా 2 సున్నాలు వస్తాయి. 2 టేబుల్ 8 అనేది ఎన్ని టైమ్స్ పెద్ది, 4 టైమ్స్ పెద్ది. అంటే మన ఆన్సర్ 400తో ఎండ్ అవ్వాలి. మన ఆన్సర్ 400తో ఎండ్ అవ్వాలి. సో అలా 400తో ఎండే ఆప్షన్ ఒకటే ఉందండి. అలా 400తో ఎండే ఆప్షన్ ఒకటే ఉంది. అలా 400తో ఎండే ఆప్షన్ ఒకటే ఉందండి. అండ్ ఇట్ గోస్ ఎగ్జాక్ట్లీ ఎన్ని టైమ్స్ అమ్మా, 34 టైమ్స్ పోతుందండి. ఇట్ గోస్ ఎగ్జాక్ట్లీ 34 టైమ్స్. క్రాస్ మల్టిప్లై చేసి సర్కస్ చేయకూడదండి. క్రాస్ మల్టిప్లై చేసి సర్కస్ చేయకూడదు. ఏదైనా సరే డైరెక్ట్గా అటాక్ చేయాలి. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్, 3400. మీరు కావాలంటే చూసుకోవచ్చు. సో 112 into 3 అంటే 112 into 3 అంటే 336, అంటే 3360. సో 112 into 4 వేసుకో, 448. 3360, 3360, 112 into 30 వేస్తే ఇప్పుడు మనకి ఎంత వస్తుంది, 4 into 112 అంటే 448 వస్తుంది. 448. ఇప్పుడు దీన్ని యాడ్ చేసి చూడండి, మీకు 3808 వస్తుంది. 3808 వస్తుంది. ఆల్ ఆఫ్ క్లియర్ అండి. అంటే ఇక్కడ సర్కస్ చేయకూడదు, ఇదంతా కూడా చేయకూడదండి మనం. ఓకేనమ్మా, సింపుల్గా ఇంటూ డిజిట్స్, ఒకటిలో స్థానంలో ఉన్న డిజిట్స్ చూసుకుని ఆన్సర్స్ చెప్పేయచ్చండి గట్టిగా. ఓకేనమ్మా. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్, ఆప్షన్ బి. సో ఆప్షన్ బి విల్ బి ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ అండి. A man purchased a bedsheet for 450 rupees and sold it at gain of 10%. Calculate on the selling price. The selling price of the bedsheet was how much? ఒక వ్యక్తి 450 రూపాయలకు బెడ్షీట్ కొనుగోలు చేసి అమ్మకపు ధరపై లెక్కించినటువంటి 10% లాభంతో విక్రయించాడు. అయితే బెడ్షీట్ యొక్క అమ్మకపు ధర ఎంత? సో అమ్మకపు ధర మీద లెక్కెడుతున్నారు. మీకు చాలా క్లియర్గా చెప్పాను నేను మీకు. నిన్న ఫస్ట్ పాయింట్ చెప్పా, లాభ శాతం కావచ్చు, నష్ట శాతం కావచ్చు, ఎప్పుడూ కూడా కొన్న వేల మీద లెక్కెడతారు. ప్రాఫిట్ పర్సంటేజ్ ఆర్ లాస్ పర్సంటేజ్ ఈజ్ ఆల్వేస్ క్యాలిక్యులేటెడ్ ఆన్ కాస్ట్ ప్రైస్. ఈజ్ ఆల్వేస్ క్యాలిక్యులేటెడ్ ఆన్ కాస్ట్ ప్రైస్. కానీ స్పెసిఫిక్గా ఎప్పుడైనా సరే పలానా దాని మీద లెక్కెట్టమన్నప్పుడు మాత్రం ఆ స్పెసిఫిక్ వాల్యూ మీద క్యాలిక్యులేట్ చేయాలి. సాధారణంగా జనరల్గా మనము కొన్న వేల మీద లెక్కెడతాము. వాళ్ళు స్పెసిఫిక్గా ఇస్తే మాత్రం ఆ స్పెసిఫిక్ దాని మీద క్యాలిక్యులేట్ చేయాలని చెప్పాను కదా. ఎస్, ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ మీద ప్రాఫిట్ క్యాలిక్యులేట్ చేస్తున్నారంట. అమ్మకపు ధరపై లెక్కించిన 10% లాభం వస్తుందంట. మీకు భిన్నపటి చెప్పా, భిన్నపటి చాలా క్లియర్గా చెప్పా. అసలు 10% ఏంటో చూద్దాం. 10% అంటే ఏంటమ్మా? 10% అంటే 1/10 కదా. ఈ 10 పార్ట్స్ ఏంటి? ఈ 10 పార్ట్స్ ఏంటి? సెల్లింగ్ ప్రైస్. అమ్మకపు ధర మీద లెక్కెట్టాడు కాబట్టి హారం అనేది సెల్లింగ్ ప్రైస్ అవుతుంది. ఒకవేళ కొన్న వేల మీద లెక్కెట్టుంటే అప్పుడు 10 పార్ట్స్ ఏమయ్యేది? కాస్ట్ ప్రైస్ అది. కానీ ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ మీద లెక్కెట్టాడు కాబట్టి, అమ్మకపు ధరపై లెక్కెట్టాడు కాబట్టి హారం అనేది అమ్మిన వేల అవుతుంది. సో ఈ 1 పార్ట్ ప్రాఫిటే కదా మనకు వచ్చింది, ప్రాఫిట్. ఇప్పుడు జనరల్గా మనకు చూడండి, ఇక్కడ ఏమి ఇచ్చాడంటే అతను 450కి పర్చేజ్ చేశాడు. ఎంతకు అమ్మాడు అంటున్నాడు. ఇప్పుడు ఎస్పీలో నుంచి ప్రాఫిట్ని తీసేస్తే కాస్ట్ ప్రైస్ వస్తుందా లేదా? చూడమ్మా, మీకు ఏం చెప్పాను, అమ్మకపు వెల ఎస్పీ ఈజ్ ఈక్వల్ టు సిపి ప్లస్ ప్రాఫిట్ అని చెప్పాను కదా. ఇప్పుడు సిపి ఈజ్ ఈక్వల్ ఏమవుతుందమ్మా, ఎస్పీ మైనస్ అమ్మకపు వెల మైనస్ లాభం తీసేస్తే మనకు సిపి వస్తుంది కదా. అంటే ఎస్పీ ఎన్ని పార్ట్స్? ఇక్కడ 10 పార్ట్స్. పి ఎన్ని పార్ట్స్? 1 పార్ట్. అంటే ఇక్కడ ఒకసారి మీరు చూస్తే ఎస్పీ 10 పార్ట్స్లో నుంచి 1 పార్ట్ తీసేస్తే మనకు సిపి వస్తుంది. అంటే సిపి ఎన్ని పార్ట్స్ అండి? 9 పార్ట్స్. సిపి కొన్న వేల ఎన్ని పార్ట్స్ అమ్మా? 9 పార్ట్స్.
9 పార్ట్స్ అంటే మనకి ఎంత ఇచ్చారమ్మా? 9 పార్ట్స్ అంటే మనకి ఎంత ఇచ్చారు? 450 ఇచ్చారు. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి? 10 పార్ట్స్. ఎస్పీ కావాలి. ఎస్పీ ఎన్ని పార్ట్స్ మనకు? 10 పార్ట్స్. ఎస్పీ ఎన్ని పార్ట్స్ మనకి? ఇక్కడ 10 పార్ట్స్. 9 పార్ట్స్ వాల్యూ 450 అయితే 9 పార్ట్స్ వాల్యూ 450 అయితే 9 టేబుల్లో 450 ఎన్ని టైమ్స్ పెద్దామా? 50 టైమ్స్ పెద్ది. 950 టైమ్స్. సో 1050 టైమ్స్ ఎంతమ్మా? 1050 టైమ్స్ ఎంతమ్మా? 500. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? 500. ఆ వస్తువు యొక్క అమ్మకపు విలువ 500. ఆ వస్తువు యొక్క అమ్మకపు విలువ ఎంతమ్మా? 500 రూపీస్. సింపుల్గా గుర్తుపెట్టుకోండి. మీకు ఆ భిన్న పట్టిక తెలిసి ఉండాలి. భిన్న పట్టిక తెలియకపోతే మనం ఏం చేయలేం. ఓకేనమ్మా? సో 10% అంటే 1/10. సార్ డినామినేటర్ని హారమును సెల్లింగ్ ప్రైస్గా ఎందుకు తీసుకున్నారు సార్ అంటే అమ్మకపు ధరపై లెక్కెట్టాడు వాడు. ప్రాఫిట్ పర్సన్ అనేది సెల్లింగ్ ప్రైస్ మీద లెక్కెట్టాడు. అందుకని డినామినేటర్ వాల్యూ సెల్లింగ్ ప్రైస్ అవుతుంది. ఒకవేళ అది కాస్ట్ ప్రైస్ మీద లెక్కెట్టుంటే డినామినేటర్ హారం అనేది కాస్ట్ ప్రైస్ అయ్యేది. ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. కాస్ట్ ప్రైస్ అండ్ సెల్లింగ్ ప్రైసెస్ ఆఫ్ ఎన్ ఆర్టికల్ ఆర్ ఇన్ ద రేషియో ఆఫ్ 9:10. ఫైండ్ ద ప్రాఫిట్ పర్సంటేజ్. ఒక వస్తువు కొన్న ధర మరియు విక్రయ ధర 9:10 నిష్పత్తిలో ఉన్నాయి. లాభ శాతాన్ని కనుగొనండి. చూడండి అమ్మా, ఇక్కడ మనకు కాస్ట్ ప్రైస్ ఇచ్చాడు, సెల్లింగ్ ప్రైస్ ఇచ్చాడు. డైరెక్ట్ చెప్పొచ్చండి. కాస్ట్ ప్రైస్ ఏమో 9 భాగాలు, సెల్లింగ్ ప్రైస్ ఏమో 10 పార్ట్స్. అప్పుడు ప్రాఫిట్ 1 పార్ట్ అవుతుంది కదా. ప్రాఫిట్ లాభం 1 పార్ట్ అవుతుంది కదా, 1 భాగం అవుతుంది కదా. లాభాన్ని ఎప్పుడు కూడా మనం దేని మీద లెక్కెడతాం? కాస్ట్ ప్రైస్ మీద లెక్కెడతాం. ఆ 1 పార్ట్ 9 పార్ట్స్ మీద లెక్కెడతాం. సో 1/9. 1/9 అంటే ఏంటమ్మా? మీకు భిన్నపడికి చెప్పాను. సో 1/9 అంటే 11 1/9. అలా డైరెక్ట్గా అటాక్ చేయొచ్చండి. లేదు మీకు ఇంకోసారి మీకు చెప్పమని చెప్తానండి. కాస్ట్ ప్రైస్ అంటే 9 పార్ట్స్ అమ్మా. సెల్లింగ్ ప్రైస్ అంటే 10 పార్ట్స్. ఇక్కడ మొత్తం ఎన్ని పార్ట్స్ డిఫరెన్స్ ఉందంటే ఆ డిఫరెన్సే మనకు ప్రాఫిట్ అవుతుంది. ప్రాఫిట్ ఎన్ని పార్ట్స్ అమ్మా? లాభం 1 పార్ట్. సో లాభాన్ని ఎప్పుడు కూడా, ప్రాఫిట్ని ఎప్పుడు కూడా దేని మీద లెక్కెడతాం? కాస్ట్ ప్రైస్ మీద లెక్కెడతాం. 1/9 ఇంటూ 100 వేయాల్సిన అవసరం లేదండి. మీరు భిన్నపట్టిక చూడండి, నేను మైండ్ క్యాలిక్యులేషన్ చెప్పా. 1/9 అంటే 11 1/9 అండి. ఎందుకు మీకు భిన్నపట్టిక ఇంపార్టెంట్ అని చెప్పండి. భిన్నపట్టి మీకు ఎందుకు ఇంపార్టెంట్ చెప్పాను అంటే ప్రతిసారి మనం ఇంటూ 100 వేసి సర్కిల్ చేయక్కర్లేదు. ఒక్కసారి ఆ భిన్నపట్టికను గుర్తుపెట్టుకుంటే సో ప్రతి ప్రాబ్లం కూడా ఆన్సర్ని మనం డైరెక్ట్గా అటాక్ చేయొచ్చు కదా. అంత అడ్వాంటేజ్ ఉంటుంది. ఎవరైనా సరే ఆ భిన్నపట్టిక నేర్చుకోకపోతే, ఆ ఫ్రాక్షన్ టేబుల్ నేర్చుకోకపోతే, ఆ ఫ్రాక్షన్ టేబుల్ మైండ్ క్యాలిక్యులేషన్స్ పార్ట్ 1 వీడియోలో ఉంది. దాన్ని పర్ఫెక్ట్గా నేర్చుకోండి. కాస్ట్ ప్రైస్ అండ్ సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ అన్ ఆర్టికల్ ఆర్ ఇన్ ద రేషియో 5:4. ఫైండ్ ద లాస్ పర్సంటేజ్. ఒక వస్తువు కొన్న ధర మరియు విక్రయ ధర 5:4 నిష్పత్తిలో ఉన్నాయి. నష్ట శాతాన్ని కనుగొనండి. చూడమ్మా, ఇక్కడ డైరెక్ట్ చెప్పొచ్చండి. చాలా సింపుల్ క్వశ్చన్ ఇది. కాస్ట్ ప్రైస్ అనేది 5 పార్ట్స్ అమ్మా, సెల్లింగ్ ప్రైస్ అనేది 4 పార్ట్స్. ఇప్పుడు ఖచ్చితంగా లాస్ వస్తుంది. ఎన్ని పార్ట్స్ లాస్? 1 పార్ట్ లాస్. ఆ లాస్ అనేది దేని మీద లెక్కెడతాం మనం? కాస్ట్ ప్రైస్ మీద లెక్కెడతాం. కొన్న వేల మీద లెక్కెడతాం. కొన్న వేల ఎన్ని పార్ట్స్? 5 పార్ట్స్. 1/5. 1/5. సో మీకు 1/5 అంటే భిన్నపట్టికి చెప్పారు. సో 1/5 అంటే ఎంతమ్మా? 20%. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? 20%. మరోసారి చెప్తున్నాను చూడమ్మా, మరోసారి చెప్తున్నాను చూడండి. కొన్న విలువ 5 పార్ట్స్ అమ్మా. అమ్మిన విలువ, సెల్లింగ్ ప్రైస్ 4 పార్ట్స్. సో లాస్ వస్తుందమ్మా ఈసారి, ఎందుకంటే ఎస్పీ అనేది సిపి కన్నా తక్కువ ఉంది. లాస్ ఎన్ని పార్ట్స్ అంటే 1 పార్ట్ లాస్. లాస్ అయినా సరే ప్రాఫిట్ అయినా సరే మనం కొన్న వేల మీద లెక్కెడతాం. 1/5 మళ్ళీ ఇంటూ 100 డేస్ సర్కల్ చేయాల్సిన అవసరం లేదండి. మీకు విన్నపడి చెప్పారు. సో 1/5 అంటే ఎంత పర్సెంట్ అమ్మా? 20%. నెక్స్ట్ క్వశ్చన్. ఏ ట్యాబ్లెట్ ఈజ్ సోల్డ్ ఫర్ 6612.5 at a profit of 15%. What would have been the actual profit or loss on it if had it been sold it for 5380? ఒక ట్యాబ్లెట్ 15% లాభంతో 6612.5కి విక్రయించాడు. 5380 రూపాయలు కమ్మి ఉంటే అతనికి లాభమా నష్టమా ఎంత ఉండేది? సో ఫస్ట్ కొన్న విలువ కనుక్కుంటే మనకు అప్పుడు 5380కి అమ్మడం వల్ల లాభం వస్తుందో నష్టం వస్తుందో తెలుస్తుంది. ఫస్ట్ ఇక్కడ 6612.5కి అమ్మినప్పుడు అతనికి 15% లాభం వచ్చింది. 15% లాభం వచ్చింది. 15% లాభం అంటే మనం దాన్ని ఎలా రాస్తాం? 115% రాస్తాం. అంటే 115% వాల్యూ అంటే 115% వాల్యూ అంటే 6612.5. ఇప్పుడు మనం 100% కనుక్కుంటే, కొన్న విలువ కనుక్కుంటే అసలు మనకు అప్పుడు లాభం వస్తుందా నష్టం వస్తుందో తెలుస్తుంది. ఈ 100% అనేది సిపి కొన్న విలువ, 100% అనేది కొన్న విలువ. ఇప్పుడు 115 టేబుల్ ఎన్ని టైమ్స్ అయితే పోతుందో చూసుకొని ఈ 100 టైమ్స్ కూడా 100 టైమ్స్ చేస్తే సరిపోతుంది.
ఇప్పుడు 115 టేబుల్ ఎన్ని టైమ్స్ పోతుంది? 5 టైమ్స్ పోతుందా? ఎస్, 5 టైమ్స్ పోతుంది చూడండి. 115 5 575, 575. సో 575 తీసేస్తే ఇంకెంత ఉంటుందండి? ఒక 25 ఉంటుంది, ఒక 61 ఉంటుంది, అంటే 86 ఉంటుంది, 86. సో 86 కాబట్టి మనకు అంటే 862, 86 అంటే 862, 2 కూడా ఉంది కాబట్టి. సో 862 అనేది జనరల్గా 115 టేబుల్ ఎన్ని టైమ్స్ పోతుందమ్మా? 862 అంటే 7 టైమ్స్ పోతుందా? 700. సో 15 7 105, 7 టైమ్స్ పోతుంది, 7 టైమ్స్ పోతుంది. ఓకేనమ్మా. సో 115 7 జార్స్ అంటే ఎంత? 115 7 జార్, 7 into 100 700, 15 7 105, 805 అవుతుంది. 805లో నుంచి 805ని 862 నుంచి తీసేస్తే 57 వస్తుంది, 57.5. సో ఈ 57.5 అంటే ఎగ్జాక్ట్గా 115 టేబుల్లో 0.5 టైమ్స్ పోతుంది కదా. సో 115.5 టైమ్స్ అంటే 150లో హాఫ్ అంటే 57.5, ఎగ్జాక్ట్గా 57.5 టైమ్స్ పోతుంది, 57.5 టైమ్స్. సో 57.5 into 100 అంటే 5750, 5750 అంటే ఆ వస్తువు యొక్క కొన్న విలువ 5750. కానీ మనం ఆ వస్తువుని ఎంతకి విక్రయిస్తున్నాం? నెక్స్ట్ టైము 5380కి అమ్ముతున్నాం, 5380కి సేల్ చేస్తున్నాం. మరి 5380కి సేల్ చేస్తే మనకు లాసే వస్తుంది ఖచ్చితంగా. ఎంత లాస్ వస్తుంది? సో డిఫరెన్స్ ఎంత? ఈ రెండింటికి 370, 380కి 750కి డిఫరెన్స్ ఎంత? 370. అంటే ఎంత లాస్ వస్తుంది అంటే 370. మరి ఎప్పుడైనా ఇలా చూసుకోవడం రావట్లేదు అనుకోండి, 115 టేబుల్ ఇలా చూసుకోవడం రావట్లేదు అనుకోండి, క్రాస్ మల్టిప్లై చేస్తూ వస్తుంది. సో ఈ యొక్క మెకానిజానికి అలవాటు పడితే మీకు కొన్ని రోజుల తర్వాత డెఫినెట్గా వస్తుందండి. మీరు క్రాస్ మల్టిప్లై చేసి సర్కస్ చేస్తే ఇంకా ప్రతిసారి కూడా సర్కస్ చేస్తారండి. ఇలా చూసుకోవడం ఒకసారి అలవాటు చేయండి అమ్మా, ఖచ్చితంగా అలవాటు అవుతుంది మీకు. బై సెల్లింగ్ అన్ ఆర్టికల్ ఎట్ 300 rupees, there is a profit of 20%. If it is sold for 235 rupees, then find the last percentage. ఒక వస్తువుని 300 రూపాయలకు అమ్మడం ద్వారా 20% లాభం ఉంటుంది. 235 గైనా విక్రయించినట్లయితే నష్ట శాతం కనుగొనండి. చూద్దాం. ఇప్పుడు మనకు 300కి అమ్మడం ద్వారా 20% లాభం వచ్చింది. 20% లాభం అంటే దాన్ని ఎలా రాస్తాం? చూడండి, 300కి మనం సేల్ చేయడం ద్వారా 20% ప్రాఫిట్ వచ్చింది. 20% ప్రాఫిట్ అంటే మనం దాన్ని ఎలా రాస్తాం? 120% అని రాస్తాం. అదే వస్తువుని 235కి అమ్మినట్లయితే, 235 రూపీస్కి అమ్మినట్లయితే మనకు ఎంత ప్రాఫిట్ వస్తుంది లేదా ఎంత నష్టం వస్తుంది? డైరెక్ట్గా మనకు నష్ట శాతం అడిగాడు, అలా నష్టమే వస్తుంది ఖచ్చితంగా. ఫస్ట్ ఆఫ్ ఆల్ 300 అంటే 120% కదా, 235 అంటే ఎంత పర్సంటేజ్ కనుక్కుందాం. 235 అంటే ఎంత పర్సంటేజ్ కనుక్కుందాం. సో ఎంత పర్సంటేజ్ కనుక్కుందాం. అదే 100 కన్నా ఎంత తక్కువ వస్తుందో అంత లాస్ వస్తుంది. చూద్దాం. సో ఒకసారి మీరు చూడండి, 31 సార్, 34 సార్, లేదా 60 టేబుల్లో పోతుంది. 60 టేబుల్లో 65 సార్, 62 సార్ కదా, 65 సార్ 300, 62 సార్ 120. ఇప్పుడు చూడమ్మా, 5 టేబుల్ 235 ఎన్ని టైమ్స్ చూడండి. సో 5 4 సార్స్ 20, 5 4 సార్స్ 20, 5 7 సార్స్ 35 అంటే 547 టైమ్స్ పోతుంది. సో 2 టేబుల్లో కూడా 247 టైమ్స్. సో 247 టైమ్స్ అంటే ఎంతమ్మా? 94%. అంటే జనరల్గా మీకు ఏం చెప్పాను నేను, కొన్న విలువ కాస్ట్ ప్రైస్ అనేది 100%గా ఉంటుంది. 100 కన్నా ఎంతైతే తక్కువ వస్తుందో అంత లాస్ వచ్చినట్టు. ఇప్పుడు ఇది 100 కన్నా ఎంత తక్కువ ఉందంటే 6% తక్కువ ఉంది. అంటే మన ఆన్సర్ ఏం చెప్పొచ్చు? 6% లాస్ అని చెప్పొచ్చు. మన ఆన్సర్ ఏం చెప్పొచ్చు? 6% లాస్ అని చెప్పొచ్చు. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ ఏ. By selling a mobile phone for 9250, a shopkeeper gains 25%. If the profit is reduced to 6%. ఓకేనమ్మా. సో ఫైండ్ ద సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ద మొబైల్ ఫోన్. మొబైల్ ఫోన్ను 9250 రూపాయలకు అమ్మడం ద్వారా ఒక దుకాణదారుడు 20% లాభం పొందుతాడు. లాభము 6% తగ్గినట్లయితే మొబైల్ ఫోన్ అమ్మకపు ధర ఎంత? చూడండి అమ్మా, ఇప్పుడు మనకు 25% గెయిన్ అంటున్నాడు. మీకు ఏం చెప్పా? 100% బేస్ ప్రైస్గా తీసుకోవాలి. 25% గెయిన్ అంటే దాన్ని మనం ఎలా రాసుకుంటాం? 125% రాసుకుంటాం. ఎలా రాసుకుంటాం? 125% రాసుకుంటాం. అంటే 125% వాల్యూ దేనికి ఈక్వల్ అండి? 9250కి ఈక్వల్. దేనికి ఈక్వల్ అమ్మా? 9250కి ఈక్వల్. ఇప్పుడు మనం ప్రాఫిట్ అనేది 25% కాకుండా దాన్ని 6% కింద తగ్గించినట్లయితే, అంటే 106%, 6% కింద తగ్గించినట్లయితే అంటే ఏంటమ్మా? 106%. 106% కింద తీసుకున్నట్లయితే ఎంత అవుతుంది?
125% 9250 అయినప్పుడు 106% ఎంత? ఇప్పుడు 125 టేబుల్లో 925 అనేది ఎన్ని టైమ్స్ పోతుందమ్మా? ఎన్ని టైమ్స్ పోతుంది? సో 125 9 జార్స్ పోతుందా? పోదు. 9 జార్స్ అయితే పోదు. ఇంకా 9 జార్స్ పోతే ఇప్పుడు మనకు 125 8 జార్స్ అంటేనే 1000 వస్తుంది. 125 8 జార్ 125 8 జార్స్ ఎంత? 1000 అంతే కదా. 125 ఇంటూ 8 12.5 ఇంటూ 8 అంటే 100. 125 ఇంటూ 8 అంటే 1000. అంటే 80 టైమ్స్ తీసుకుంటే మీకు 10,000 వస్తుంది. 125 ఇంటూ 80 టైమ్స్ తీసుకుంటే ఇది 10,000కి ఎంత తక్కువ? ఇది 750 తక్కువ. 750 తక్కువ. 750 తక్కువ. 750లో ఈ 125 ఎన్ని ఉంటాయి చెప్పండి? 750లో 125 ఎన్ని ఉండొచ్చు? సో 6 ఉంటాయి కదా. ఎస్ 6 ఉంటాయి. అంటే 80 టైమ్స్కి 6 టైమ్స్ తక్కువ. అంటే 74 టైమ్స్ పోతుంది. ఎన్ని టైమ్స్ పోతుందమ్మా? 74 టైమ్స్ పోతుంది. మరొకసారి చెప్తున్నాను, 125 80 టైమ్స్ అంటే 10,000. ఎందుకంటే 12.5 8 టైమ్స్ అంటే 100 కదా. 125 80 టైమ్స్ అంటే 10,000. సో ఇప్పుడు ఇది 10,000కి 750 తక్కువ. 125 టేబుల్లో 750 6 టైమ్స్ పోతుంది. అంటే 80 టైమ్స్కి 6 టైమ్స్ తక్కువ, 74 టైమ్స్. ఇది కూడా మనకు 74 టైమ్స్ పోతుంది. ఇప్పుడు 74 ఇంటూ 100 అంటే ఎంతమ్మా? 7400. 74 ఇంటూ 100 అంటే 7400. 7400 ప్లస్ 74 ఇంటూ 6. 74 ఇంటూ 6. ఇప్పుడు మీరు ఒకసారి చూడండి, ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 6 ఉంది. అంటే మన ఆన్సర్ దేంతో ఎండ్ అవ్వాలి? 4తో ఎండ్ అవ్వాలి. సో 4తో ఎండ్ ఆప్షన్ ఒకటే ఉందండి, మళ్ళీ చేయక్కర్లేదు. సో మీకు ఇంకో విషయం ఏంటంటే, ప్రాఫిట్ తగ్గినప్పుడు అసలు ఈ 2 ఆప్షన్స్ కావు. ఎందుకంటే ప్రాఫిట్ తగ్గినప్పుడు అమ్మకపు వెల కూడా తగ్గుతుంది. అంటే మన ఆన్సర్ 9250 కన్నా తక్కువ ఉండాలి. సో 9250 కన్నా ఆప్షన్స్ 2 తక్కువ ఉన్నాయి. సో ఇప్పుడు చూడండి, 6 ఇంటూ 7 74. 670 టైమ్స్ 420. 6 4 జాస్ 24. 420 ప్లస్ 24 444. 444. ఇప్పుడు 7,400 ప్లస్ 444 అంటే ఎంత అవుతుందమ్మా? 7,844. 7,844. So your answer is what? Option A. By selling a buckets, next question. By selling bouquets for 69 rupees, a florist gains 15%. At what price should he sell the bouquets to gain 20% of the cost price? సో పుష్పగుచ్చాలను 69 రూపాయలకు అమ్మడం ద్వారా ఫ్లోరిస్ట్ 15% లాభం పొందుతాడు. ఖర్చు ధరపై 20% లాభం పొందడానికి అతను బొకేలను ఏ ధరకి విక్రయించాలి? చూడమ్మా, 69 రూపాయలకు అమ్మినప్పుడు అతనికి సేల్ చేసినప్పుడు 15% ప్రాఫిట్ వచ్చిందంట. అంటే 15% ప్రాఫిట్ అంటే ఎలా రాసుకుంటాం జనరల్గా చెప్పండి మీరు? 115% అని రాసుకుంటాం. ఎలా రాసుకుంటాం? 115%. 115% అంటే ఎంతమ్మా? 69 రూపీస్. 115% అంటే 69 రూపీస్. అయితే ఇప్పుడు మనకి లాభశాతం 20% రావాలంట. లాభశాతం ఎంత రావాలమ్మా? 20% రావాలి. అంటే 20% లాభశాతం రావాలి అంటే 120% కమ్మాలి. 120% కమ్మాలి. అంటే 115% అంటే 69 రూపీస్. అయితే 120% అంటే ఎంత? చూడమ్మా, మీరు జాగ్రత్తగా చూస్తే 5 టేబుల్లో 523 టైమ్స్. 5 టేబుల్లో 524 టైమ్స్. 23 ఎన్ని టైమ్స్ అమ్మా? 3 టైమ్స్. 23 3 జార్ 69. 24 3 జార్స్ ఎంతమ్మా? 72. 24 3 జార్స్ ఎంత? 72. సో మీరు 72 రూపీస్కి అమ్మినట్లయితే మీకు 20% ప్రాఫిట్ వస్తుంది. సింపుల్గా గుర్తుపెట్టుకోండి, 100 అనేది బేస్ ప్రైస్, కాస్ట్ ప్రైస్, కొన్న విలువ. ప్రాఫిట్ వస్తే యాడ్ చేయండి, లాస్ వస్తే తీసేయండి. లాభం వస్తే 100కి యాడ్ చేయండి, నష్టం వస్తే 100లోంచి తీసేయండి. A man bought a typewriter for 1,200 rupees. He spent 200 rupees for its repair and sold it for 1680. Find his profit percentage. ఒక వ్యక్తి టైప్ రైటర్ను 1,200 రూపాయలకు కొన్నాడు. దాని మరామతుల కోసం 200 రూపాయలు వెచ్చించి 1,680 రూపాయలకు విక్రయించాడు. అతని లాభ శాతాన్ని కనుగొనండి. మీకు చాలా క్లియర్గా చెప్పాను, రిపేరింగ్ కోసం, మరామతుల కోసం ఏవైతే ఖర్చు పెడతామో వాటిని ఖచ్చితంగా కొన్న విలువ కలపాలి. వాటిని ఖచ్చితంగా కాస్ట్ ప్రైస్కి యాడ్ చేయాలి. ఇప్పుడు 1,200 పెట్టి కొన్నాడండి. నేను ఫస్ట్ ఓరల్గా చెప్తాను చూడండి. 1,200 పెట్టి కొన్నాడు. 200 రూపాయలు మరామతుల కోసం ఖర్చు పెట్టాడు. అంటే మొత్తం 1,400 రూపీస్ కదా. మొత్తం 1,400 రూపీస్ కదా. ఇప్పుడు ఈ 1,400 రూపీస్ వస్తువుని 1680కి అమ్ముతున్నాడు. అంటే 280 రూపీస్ ప్రాఫిట్ వచ్చింది కదా. ఆ 280 లాభం అనేది దేని మీద? కొన్న విలువ మీదే కదా. కొన్న విలువ ఎంత? 1,400.
ఆ 1400లో 10% అంటే 140, 20% అంటే 280. అంటే మనకు ప్రాఫిట్ పర్సెంట్ ఎంతమ్మా 20%. సో ఆ విధంగా డైరెక్ట్గా ట్యాక్ చేయొచ్చండి. మరోసారి చెప్తున్నాను చూడమ్మా, 1200 రూపీస్ పెట్టి అతను కొన్నాడు, 200 రూపాయలు మరామతుల కోసం ఖర్చు పెట్టాడు. నేనేం చెప్పానంటే ఈ మరామతుల కోసం ఖర్చు పెట్టినా, ట్రాన్స్పోర్టేషన్ కోసం ఖర్చు పెట్టినా వాటిని అన్నింటిని కూడా మనం కొన్న విలువ కలుపుతాం. అంటే ఇక్కడ కొన్న విలువ ఎంత అంటే 1400, కాస్ట్ ప్రైస్ ఇస్ 1400. సెల్లింగ్ ప్రైస్ ఎంత అమ్మా? సెల్లింగ్ ప్రైస్ ఎంత? 1680. సెల్లింగ్ ప్రైస్ ఎంత? 1680. ఇప్పుడు కాస్ట్ ప్రైస్ ఏమో 1400, సెల్లింగ్ ప్రైస్ ఏమో 1680. ప్రాఫిట్ ఎంత వస్తుందమ్మా? 280 వస్తుంది. ఈ 280 అనేది ఈ 1400లో ఎంత పర్సంటేజ్? సో 280 అనేది 1400లో ఎంత పర్సంటేజ్ చూడమ్మా. 1400లో 10% ఎంత? 140. 1400లో 10% అంటే 140, 20% అంటే 280. సో లేదు అంటే మీరు ఇక్కడ రాసుకున్నా నో ప్రాబ్లం. 280 by 1400 into 100. సో మీరు ఇలా క్యాన్సిల్ చేసుకున్నా నో ప్రాబ్లం. ఇలా క్యాన్సిల్ చేసుకున్నా మీకు 20% వస్తుందమ్మా. ఓకేనా? ఏ ట్రేడర్ పర్చేజెస్ యాపిల్స్ అట్ 70 rupees, 70 rupees per 100. And 100 apples for 70 rupees. He spends 10% on transportation. What should be the selling price for 100 apples to earn a profit of 30%? ఒక వ్యాపారి 100 యాపిల్ను 70 రూపాయలు కొన్నాడు. అతను రవాణా కోసం 10% ఖర్చు పెట్టాడు. 30% లాభం పొందడానికి 100 యాపిల్స్కి అమ్మకపు ధర ఎంత ఉండాలి? చూడమ్మా, ఇది 100 యాపిల్స్ సమ్ అనుకుందాం. ఇదేంటమ్మా? 100 యాపిల్స్ సమ్. 100 యాపిల్స్ సమ్. దిస్ సమ్ వీ కెన్ కాల్ యాజ్ 100 యాపిల్స్ సమ్. 100 యాపిల్స్ సమ్గా తీసుకుంటున్నాం. కొన్న విలువ ఎంతమ్మా? 70 రూపాయలు. ట్రాన్స్పోర్టేషన్ కోసం 10% ఖర్చు పెట్టాడు. 10% అని 70. చూడమ్మా, అతను కొన్నదేమో 70 రూపీస్కి, 70 రూపీస్ మీద 10% ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్. 70లో 10% ఎంత? 7. అప్పుడు 77 అనేది మొత్తం కొన్న విలువ అవుతుంది. సిపి కొన్న విలువ ఎంత అవుతుందండి? 77 అవుతుంది. ఇప్పుడు దీని మీద మనం ఎంత పర్సెంట్ ప్రాఫిట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు? 30% ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. 30% అని 77. మరి 77లో 10% ఎంత? 77లో 10% ఎంత? 7.7 కదా. 30% ఎంత అవుతుంది? 3 7s 21, 3.7 2.1. 21 + 2.1 23.1 అవుతుంది. ఎంత అవుతుందమ్మా? 23.1. ఇప్పుడు 77 23 యాడ్ చేస్తే 100 అంటే 100.1 అవుతుంది. 100.1 అవుతుంది. ఇదేంటమ్మా? అమ్మిన విలువ. ఇదేంటి? అమ్మిన విలువ. సో 100.1 అనేది మీ ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ బి అనేది మీ ఆన్సర్ అవుతుంది. వికాస్ బాట్ an article at 150 rupees and sold it at a profit of 20%. What would have been the increase in the profit percentage if it was sold for 195 rupees? వికాస్ ఒక పుస్తకాన్ని 150 రూపాయలు కొని 20% లాభంతో విక్రయించాడు. ఆ వస్తువును 195 విక్రయిస్తే లాభం ఎంత శాతం పెరుగుతుంది? ఓకేనమ్మా? చూడమ్మా, ఒకసారి మీరు చూస్తే ఆల్రెడీ ఒక పర్సంటేజ్ వాళ్ళే ఇచ్చేస్తున్నారండి. 20% వాళ్ళే ఇచ్చున్నారండి. వాట్ వుడ్ బి ద ఇంక్రీజ్ ఇన్ ద ప్రాఫిట్ పర్సంటేజ్ అండి. ఆల్రెడీ వాళ్ళే ఇచ్చున్నారు. ఓకేనమ్మా? ఆల్రెడీ 20% ఇనిషియల్గా వాళ్ళే ఇచ్చినారు. ఇప్పుడు కొత్తది కనుక్కుందాం. అప్పుడు ఎంత పర్సెంట్ ఇంక్రీజ్ అయిందో తెలుస్తుంది మనకు. ఇప్పుడు 150 రూపీస్ కొన్న విలువ అండి. కొన్న విలువ ఎంత? 150 రూపీస్. కాస్ట్ ప్రైస్ 150. దీన్ని 195కి అమ్ముతే 195కి అమ్ముతే ఇప్పుడు లాభం ఎంత వస్తుందండి? 45 రూపీస్ వస్తుంది కదా లాభం. 45 రూపీస్ వస్తుంది కదా. ప్రాఫిట్ 45 వస్తుంది. ఆ 45 రూపీస్ అనేది 150లో ఎంత పర్సెంటేజ్ అండి? 150లో 10% అంటే 15, 30% అంటే మనకు 45 వస్తుంది. చూడండి, మళ్ళీ చేయక్కర్లేదండి, ఇలా రాయాల్సిన అవసరం లేదు. 45/150 × 100%. 15 టేబుల్లో 45 3 times పోతుంది అంటే ఎగ్జాక్ట్గా 30% వస్తుంది. ప్రీవియస్ ఎంత వచ్చిందమ్మా? 20% వచ్చింది. ప్రీవియస్ ఎంత వచ్చింది? 20% వచ్చింది. ఇప్పుడు 30% వస్తుంది. అంటే ఎంత శాతం పెరుగుతుందండి? 10% పెరుగుతుంది. ప్రీవియస్న 20% వచ్చింది, ఇప్పుడు 30% వస్తుంది. ఎంత పర్సెంట్ పెరిగింది? 10% పెరిగింది. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ ఏ. ఏ షాప్ కీపర్ బాట్ 480 chocolates at 6 rupees per dozen. If he sold all of them at 0.75 each, what is profit percentage? ఒక దుకాణదారుడు 480 చాక్లెట్లను డజన్ 6 రూపాయలు చొప్పున కొన్నాడు. వాటన్నిటిని ఒక్కొక్కటి 0.75 చొప్పున అమ్మినట్లయితే అతని లాభ శాతం ఎంత? చూడండి, 6 rupees per dozen అండి. ఆ ఎన్ని చాక్లెట్లు కొంటే మనకెందుకు? ఆ 480 కొంటే మనకెందుకు? ఎన్ని కొంటే మనకెందుకు? ఇప్పుడు 6 rupees per dozen కొనేటప్పుడు 6 rupees per dozen. ఓకేనమ్మా? డజన్లో 12 ఆర్టికల్స్ ఉంటాయండి. ఇప్పుడు 6 rupees డజన్ అంటే
ఒక ఆర్టికల్ ఎంత అవుతుందంటే 50 పైసా అవుతుంది. ఒక ఆర్టికల్ ఎంత అవుతుందో 50 పైసా అవుతుంది, అంతే కదా, హాఫ్ రూపీ అవుతుంది. 50 పైసా, 50 రూపీస్ కదా, 50 పైసా. ఒక వస్తువు యొక్క కొన్న విలువ, ఒక చాక్లెట్ యొక్క కాస్ట్ ప్రైస్ 50 పైసా. అమ్మేటప్పుడు ఏం చేస్తున్నాడమ్మా, 75 పైసాకి అమ్ముతున్నాడు. అమ్మేటప్పుడు ఏం చేస్తున్నాడు, 75 పైసాకి అమ్ముతున్నాడు, 75 పైసా. అప్పుడు లాభం ఎంత వస్తుందమ్మా, 25 పైసా లాభం వస్తుంది. ప్రాఫిట్ 25 పైసా వస్తుంది. ఈ ప్రాఫిట్ దేని మీద లెక్కెడతాం, కొన్న వేల మీద లెక్కెడతాం, కాస్ట్ ప్రైస్ మీద లెక్కెడతాం. 25 పైసా అనేది 50 పైసాలో ఎంత పర్సంటేజ్, 25 పైసా అనేది 50 పైసాలో ఎంత పర్సంటేజ్. సో 25 పైసా అనేది 50 పైసాలో 50% కదా, హాఫ్ కదా ఎగ్జాక్ట్గా. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్, 50%. లేదా మీరు రాసుకుంటాను, నో ప్రాబ్లం. 25 పైసా బై 50 పైసా ఇంటూ 100. 25/50 అంటే 1/2 కదా. సో 1/2 అంటే 50% కదా. ఆప్షన్ ఏ అనేది మీ ఆన్సర్ అవుతుంది కదా. ఎస్. Kapil bought 120 kgs of tamarind at 100 rupees per kg. He paid 480 rupees towards transportation and 60 rupees towards other charges and 0.50 per kg towards taxes. To gain 25% profit, he has to sell the product for kg at how much price? So kg ni ఎంత కమ్మాలి, 120 కేజీస్ కొన్నాడండి చింతపండు. ఎన్ని కేజీలు కొన్నాడో మనకు అనవసరం, ఇక్కడ ఒక కేజీగా కనుక్కోవాలి మనం. ఎందుకంటే ఫైనల్గా మనం అడిగింది పర్ కేజీ అడిగాడు. పర్ కేజీ సెల్లింగ్ ప్రైస్ ఎంత అడుగుతున్నాడు అంతే. ఒక కేజీని ఎంతగా ఎక్రయించాలి, మనకు 120 కేజీలు కొన్నామా 500 కేజీలు కొన్నామా మనకు అనవసరం, దాని గురించి మనం వరి అవసరం లేదు. ఇప్పుడు కేజీని 100 రూపాయలు పెట్టి కొన్నాడు, పర్ కేజీ 100 రూపీస్ పెట్టి కొన్నాడు. 480 రూపీస్ టువర్డ్స్ ట్రాన్స్పోర్టేషన్. చూడమ్మా, 100 రూపీస్ ఏమో కొన్నాడు. ఈ 480 రూపీస్ అనేది ఎన్ని కేజీలకి, 120 కిలోల చింతపండుకి కదా. 120 అంటే 120 కేజెస్కి 480 రూపీస్ అంటే 120 కేజెస్కి 480 రూపీస్ అంటే ఇప్పుడు కేజీకి ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ మనం పర్ కేజీ చూడాలి, ఎందుకంటే మనం ఒక కేజీ కావాలి కాబట్టి. ఒక కేజీకి 4 రూపీస్, 120 కేజెస్కి 480 రూపీస్ అయితే 124 480 కాబట్టి ఒక కేజీకి ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ 4 రూపీస్. మనం ఆ ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ని కొన్న విలువ కలుపుకుంటాం, 4 రూపీస్ కదా. ఇప్పుడు 60 రూపీస్ టువర్డ్స్ అదర్ ఛార్జెస్ అంట. చూడండి, 60 రూపీస్ టువర్డ్స్ అదర్ ఛార్జెస్ అంటే ఇది 60 రూపీస్ అనేది 120 కేజెస్కి. 120 కేజెస్కి 60 రూపీస్ అయితే 120 కేజెస్ 60 రూపీస్ అయితే పర్ కేజీకి ఎంత అవుతాయి, 50 పైసా అవుతాయి. పర్ కేజీకి ఎంత అవుతాయమ్మా, 50 పైసా అవుతాయి. ఆ 50 పైసాను కూడా కలిపాను, ఒక కేజీకి మాత్రమే చూస్తున్నాను. నెక్స్ట్ 0.5 కేజీ, సో 0.50 రూపీస్ పర్ కేజీ టువర్డ్స్ ట్యాక్సెస్. ఇది పర్ కేజీ వాల్యూ ఇచ్చాడు, మళ్ళీ బై 120 వేయాల్సిన అవసరం లేదు, ఇది పర్ కేజీ వాల్యూనే ఇచ్చాడు. ఓకేనమ్మా, నేనేం చెప్పాను అవన్నీ కూడా మీరు కొన్న వేలకి కలపాలి. అంటే ఇప్పుడు మొత్తం మీద అతని కేజీ ఎంత పెట్టుకున్నాడు, 105 రూపీస్ పెట్టుకున్నాడు. ఇది కాస్ట్ ప్రైస్. మొత్తం కేజీని ఎంత కొనడమో 105 రూపీస్ పెట్టుకున్నాడు. అతను ఎంత ప్రాఫిట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు, 25% ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు, 25% ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. మీకు ఏం చెప్పా, 25% అంటే నెంబర్ని 2 టైమ్స్ ఆఫ్ చేయాలి. ఎన్ని టైమ్స్ సగం చేయాలి, 2 టైమ్స్ చేయాలి. ఇప్పుడు 105 చేయొద్దు, 100 చేయండి. 100 హాఫ్ చేస్తే 50, 50 హాఫ్ చేస్తే 25. ఇప్పుడు 5 హాఫ్ చేస్తే 2.5, 2.5 హాఫ్ చేస్తే 1.25 అంటే 26.25. 26 యాడ్ చేస్తే ఎంత అవుతుందమ్మా, 105కి 131 అవుతుంది. అంటే 131.25, 131.25. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్, ఆప్షన్ సి. ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. The MP of a camera is 3/2 of CP and SP is 9/10 of MP. Find the profit or loss percentage. కెమెరా యొక్క ఎంపీ అనేది సిపిలో 3/2 వంతు అండ్ ఎస్పీ అనేది ఎంపీలో 9/10 వంతు. అయితే లాభమా లేదా నష్ట శాతం కనుగొనండి. చూడమ్మా, చాలా క్లియర్గా ఇచ్చాడు. ఎంపీ అనేది సిపిలో అంటే ఎంపీ ఈజ్ ఈక్వల్ 3/2 ఆఫ్ సిపి. ఎంపీ ఈజ్ ఈక్వల్ టు వాట్ అమ్మా, ఎంపీ ఈజ్ ఈక్వల్ టు వాట్, 3/2 ఆఫ్ సిపి. ఎంపీ ఈజ్ ఈక్వల్ 3/2 ఆఫ్ సిపి అంటే సింపుల్గా మనం ఇలా రాయొచ్చా, ఎంపీ బై సిపి ఈజ్ ఈక్వల్ టు 3/2 రాయొచ్చా చెప్పండి, 3/2 రాయొచ్చు కదా. ఈ సిపి యువతలకు వస్తే 3/2 ఆఫ్ సిపినే కదా. నెక్స్ట్ స్టేట్మెంట్ కూడా ఇచ్చారు చూడండి. ఎస్పీ అన్నది ఎంపీలో అన్నాడు అంటే ఎస్పీ బై ఎంపీలో అన్నాడు, ఎంపీని హారంలో రాయాలి. ఈజ్ ఈక్వల్ టు 9/10 రాయొచ్చు కదా, 9/10 రాయొచ్చు కదా. ఎస్. మీరు చూడండి, ఈ రెండిట్లో కామన్గా ఉన్నటువంటి టర్మ్ ఏంటి, ఈ రెండిట్లో కూడా కామన్గా ఉన్న టర్మ్ ఏంటి, ఎంపీ. ఈ రెండిట్లో కూడా కామన్గా ఉన్న టర్మ్ ఏంటి, ఎంపీ. ఇప్పుడు ఎంపీని ఈక్వల్ చేయొచ్చు కదా, మనం ఎంపీని ఈక్వల్ చేయొచ్చు కదా. ఎంపీని ఈక్వల్ చేయాలంటే ఇక్కడ 3 పార్ట్స్ ఉంది, ఇక్కడ 10 పార్ట్స్ ఉంది. ఈక్వల్ సమానం చేయాలన్నప్పుడు ఆ రెండింటి కసా కడితే సరిపోతుంది. అంటే 3కి 10కి కసాకి ఎంత, 30. 3కి 10కి కసా కడుతున్నాను. కసాకి ఎంత అవుతుంది, ఎల్సిఎం ఎంత అవుతుంది, 30 అవుతుంది. ఇక్కడ చూడండి, 3 పార్ట్స్ని మనం 30 అనుకుంటే
30 రావాలంటే 3 నుంచి 30 రావాలంటే 10తో మల్టిప్లై చేయాలి. అప్పుడు హారంలో కూడా 10తో మల్టిప్లై చేయాలి. ఓకేనమ్మా. ఓన్లీ మీరు లవంలో చేసి హారంలో చేయకపోతే తప్పు అవుతుంది మళ్ళీ అది. సో న్యూమరేటర్లో ఏదైతే మనం మ్యాథమెటికల్ ఆపరేషన్ అప్లై చేస్తామో డినామినేటర్లో కూడా అదే చేయాలి. ఇప్పుడు ఇక్కడ MP30 అయింది కదా, మరి ఇక్కడ కూడా MP30 అవ్వాలి కదా. మరి ఇక్కడ కూడా MP30 అవ్వాలంటే దేంతో మల్టిప్లై చేస్తే అవుతుంది? 3తో మల్టిప్లై చేస్తే అవుతుంది. మరి అలా అన్నప్పుడు న్యూమరేటర్ని కూడా 3తో మల్టిప్లై చేయాలి. ఇప్పుడు చూడండి, మనకి MP30 ఈక్వల్ అయిపోయింది కదా. ఇప్పుడు CPని ఏమని తీసుకోవచ్చు? కొన్న వేలని ఏమని తీసుకోవచ్చు? 20 రూపీస్ అని తీసుకోవచ్చు. SPని ఏమని తీసుకోవచ్చు? 27 అని తీసుకోవచ్చు. SPని ఏమని తీసుకోవచ్చు? 27 అని తీసుకోవచ్చు. ఇప్పుడు CP ఏమో 20, SP ఏమో 27. అప్పుడు ప్రాఫిట్ ఎంతమ్మా? 7. ప్రాఫిట్ ఎంత? 7. ఈ 7 దేని మీద క్యాలిక్యులేట్ చేస్తాం? 20 మీద. 7 అనేది 20 మీద కదా క్యాలిక్యులేట్ చేసేది. అంటే 7/20. 7/20 మీకు 1/20 అంటే ఎంత పర్సెంట్ అని చెప్పానమ్మా? 1/20 అంటే 5% అని చెప్పాను. మరి 7/20 అన్నప్పుడు 7/20 అన్నప్పుడు ఎంత పర్సెంట్ అవుతుందంటే 35% అవుతుంది. సో యువర్ ఆన్సర్ ఇస్ 35%. లేదంటే మీరు 21 జారు, 25 జారు, 7 5 జారు 35 కూడా చేయొచ్చు. కామన్ టర్మ్ని ఈక్వల్ చేశాం. ఇప్పుడు టైప్ 2 చూద్దాం. చూడమ్మా, మోడల్ 1 ఆల్రెడీ కవర్ చేసాం. మోడల్ 2 కూడా ఇక్కడ కవర్ చేద్దాం. ఏ మిషన్ కాస్ట్ 1025 ఇఫ్ ఇట్ ఇస్ సోల్డ్ ఎట్ 25% లాస్. వాట్ విల్ బి ఇట్స్ కాస్ట్ ప్రైస్ యాజ్ అ పర్సంటేజ్ ఆఫ్ ఇట్స్ సెల్లింగ్ ప్రైస్? చూడమ్మా, చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు. ఒక యంత్రం ధర 1025, దాన్ని 25% నష్టానికి విక్రయిస్తే దాని విక్రయ ధరలో దాని కొన్న ధర ఎంత శాతంగా ఉంటుంది? వాట్ విల్ బి ఇట్స్ కాస్ట్ ప్రైస్ యాజ్ అ పర్సంటేజ్ ఆఫ్ ఇట్స్ సెల్లింగ్ ప్రైస్ అంటున్నాడు. కొంచెం జాగ్రత్తగా ఉండాలి మీరు. ఇట్ ఈస్ సోల్డ్ ఎట్ ఏ లాస్ ఆఫ్ 25% అండి. ఫస్ట్ అండర్లైన్ చేయండి అమ్మా దీన్ని. 25% నష్టానికి విక్రయిస్తా అన్నాడు. 25% అంటే ఏంటమ్మా? 25% అంటే ఏంటి? 1/4 కదా. 1/4 కదా. జనరల్గా వాడు ఏమి ఇవ్వనప్పుడు ఇది కొన్న విలువ అవుతుంది, ఇది నష్టం అవుతుంది, ఇది లాస్ అవుతుంది. ఓకేనమ్మా, కొన్న విలువ నష్టం. మనం జనరల్గా నష్టం వచ్చినప్పుడు ఏంటి? నష్టం వచ్చినప్పుడు ఏంటి? SP ఈజ్ ఈక్వల్ టు అమ్మిన వెల ఈజ్ ఈక్వల్ టు CP మైనస్ లాస్. CP మైనస్ లాస్. ఇప్పుడు SP ఎంత అవుతుందమ్మా? SP ఎంత అవుతుంది? సో 3 కాస్ట్ ప్రైస్ ఏమో 4 పార్ట్స్, CP ఏమో 1 పార్ట్, లాస్ ఏమో 1 పార్ట్. ఇప్పుడు SP ఏమవుతుంది? 3 పార్ట్స్ అవుతుంది. SP 3 పార్ట్స్ అవుతుంది. అమ్మిన వెల 3 పార్ట్స్ అవుతుంది. చూడండి, ఇక్కడ ఏమన్నాడంటే దాని విక్రయ ధరలో అమ్మిన వెలలో కొన్న ధర ఎంత శాతంగా ఉంటుంది. సో వాట్ విల్ బి ఇట్స్ కాస్ట్ ప్రైస్ యాజ్ అ పర్సంటేజ్ ఆఫ్ ఇట్స్ సెల్లింగ్ ప్రైస్ అన్నాడు. లోకు ముందు ఏదైతే వస్తుందో, హాఫ్కి తర్వాత ఏదైతే వస్తుందో దాన్ని హారంలో పెట్టాలి. ఇక్కడ హాఫ్ తర్వాత ఏమొచ్చిందమ్మా? ఇక్కడ హాఫ్ తర్వాత ఏమొచ్చింది? సెల్లింగ్ ప్రైస్ వచ్చింది. హాఫ్ తర్వాత ఏమొచ్చింది? సెల్లింగ్ ప్రైస్ వచ్చింది. సెల్లింగ్ ప్రైస్ ఎంత? ఎన్ని పార్ట్స్ మనకి? ఇప్పుడు 3 పార్ట్స్. సెల్లింగ్ ప్రైస్ 3 పార్ట్స్. సో మనకు లోకు ముందు మీకు చాలా క్లియర్ చెప్పాను. లోకు ముందు ఏదైతే వస్తుందో దాన్ని హారంలో వేయాలి. సో దీన్ని కొన్న ధర అడుగుతున్నాడు. కొన్న ధర, అమ్మిన ధరలో కొన్న ధర ఎంత? సెల్లింగ్ ప్రైస్లో కాస్ట్ ప్రైస్ ఎంత? కాస్ట్ ప్రైస్ ఎంత? 4 పార్ట్స్ కదా. ఇంటూ 100. ఇప్పుడు 1/3 అంటే 33 1/3 కదమ్మా. 4/3 అన్నప్పుడు 133.33. 4/3 అన్నప్పుడు 133.33. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ డి. ఆప్షన్ డి విల్ బి ద రైట్ ఆన్సర్. ఇఫ్ దెర్ ఈస్ ఏ ప్రాఫిట్ ఆఫ్ 20% ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ అన్ ఆర్టికల్. 20% అనేది కాస్ట్ ప్రైస్ మీద అని చెప్తున్నాడు. ఇఫ్ ద ప్రాఫిట్ పర్సన్ క్యాలిక్యులేట్ ఆన్ సెల్లింగ్ ప్రైస్, ఒకవేళ దాన్ని సెల్లింగ్ ప్రైస్ మీద క్యాలిక్యులేట్ చేస్తే ఎంత శాతం? ఒక వస్తువు కొన్న ధరపై 20% లాభం ఉంటే దాన్ని విక్రయ ధరపై లెక్కిస్తే, అమ్మిన వేలపై లెక్కిస్తే లాభ శాతం ఎంత? చూడండి, కొన్న ధర మీద అయితే ప్రాఫిట్ పర్సంటేజ్ ఆఫ్ 20%. ఇది కొన్న ధర మీద. అసలు 20% అంటే మీకు ఏం చెప్పానమ్మా నేను? 20% అంటే మీకు ఏం చెప్పాను? 1/5 కదా. 20% అంటే ఏంటి? 1/5. అంటే కొన్న ధర మీద అంటున్నాడు కాబట్టి ఈ 5 పార్ట్స్ అనేది ఏంటి? ప్రాఫిట్, కాస్ట్ ప్రైస్ అవుతుంది. 1 పార్ట్ అనేది ప్రాఫిట్ అవుతుంది. సెల్లింగ్ ప్రైస్ అంటే ఏంటి? కాస్ట్ ప్రైస్ ప్లస్ ప్రాఫిట్ కదా. ప్రాఫిట్ వచ్చినప్పుడు సెల్లింగ్ ప్రైస్ అంటే 6 పార్ట్స్ అవుతుంది. సెల్లింగ్ ప్రైస్ అంటే ఎన్ని పార్ట్స్ అవుతుందో? 6 పార్ట్స్ అవుతుంది. సో ప్రాఫిట్ ఎన్ని పార్ట్స్ అంటే? 1 పార్ట్. ప్రాఫిట్ ఎన్ని పార్ట్స్ ఏమో? 1 పార్ట్. మా లాస్ వచ్చినప్పుడు తీసేస్తామండి, కానీ ప్రాఫిట్ వచ్చినప్పుడు కలుగుతాం కదా. మీకు చెప్పాను కదా, అమ్మిన వెల ఈజ్ ఈక్వల్ టు కాస్ట్ ప్రైస్ ప్లస్ ప్రాఫిట్ కదా. కాస్ట్ ప్రైస్ ఎన్ని పార్ట్స్? ఇక్కడ 5 పార్ట్స్. ప్రాఫిట్ ఎన్ని పార్ట్స్? 1 పార్ట్. 5 + 1 6 పార్ట్సే కదా. అంటే అమ్మిన విలువ 6 పార్ట్స్. అమ్మిన విలువ ఎంతమ్మా? అమ్మిన విలువ 6 పార్ట్స్. ప్రాఫిట్ 1 పార్ట్. అమ్మిన విలువ మీద లెక్కెడతా అన్నాడు. ఇంటూ 100 అనడమే కదా. 1/6 ఇంటూ 100 కదా. మీకు 1/6 అంటే భిన్నపట్టి చెప్పారు. సో 1/6 అంటే ఎంతమ్మా? 16/3. 1/6 అంటే ఎంతమ్మా?
16 2/3. So your answer is what? Option B. Profit of an article is 40% of its selling price. వాట్ ఈస్ ద ప్రాఫిట్ పర్సంటేజ్ అండ్ కాస్ట్ ప్రైస్? ఒక వస్తువుపై లాభం దాని విక్రయ ధర 40% అయితే కొన్న ధరపై ఎంత? ప్రీవియస్ క్వశ్చన్లోనేమో కొన్న ధర మీద ప్రాఫిట్ పర్సెంట్ ఇచ్చి సో మనకు సెల్లింగ్ ప్రైస్ మీద ప్రాఫిట్ పర్సెంట్ అడిగాడు. ఈసారి సెల్లింగ్ ప్రైస్ మీద వాళ్ళే ఇచ్చి కొన్న ధర మీద అడుగుతున్నారు. నో ప్రాబ్లం, ఎలా ఇచ్చినా నో ప్రాబ్లం. ఇప్పుడు 40% అంటే ఎంత మనకు భిన్నపడికి తెలుసు. 40% అంటే ఎంతమ్మా? 2/5. 40% అంటే 2/5 మీకు భిన్నపడికి చెప్పి, అందుకని ఫ్రాక్షన్ టేబుల్ పర్ఫెక్ట్గా రావాలండి. అది రాకపోతే మీరు ఏం చేయలేరు. 40% అంటే 2/5. 2/5 ఈ 5 పార్ట్స్ అనేది ఏంటి? ఈసారి దేని మీద క్యాలిక్యులేట్ చేశాడు? సెల్లింగ్ ప్రైస్ మీద క్యాలిక్యులేట్ చేశాడు, అమ్మిన వేల మీద క్యాలిక్యులేట్ చేశాడు. అంటే ఈ 5 పార్ట్స్ ఏమవుతుంది? అమ్మిన వేల అవుతుంది, సెల్లింగ్ ప్రైస్ అవుతుంది. లాభం కదా, ప్రాఫిట్ కదా, ఈ 2 పార్ట్స్ అనేది ప్రాఫిట్ అవుతుంది. జనరల్గా మీకు సెల్లింగ్ ప్రైస్ అంటే ఏం చెప్పా? కాస్ట్ ప్రైస్ ప్లస్ ప్రాఫిట్ అని చెప్పా. ఇప్పుడు మనకు కాస్ట్ ప్రైస్ కావాలి అంటే సెల్లింగ్ ప్రైస్లోంచి ప్రాఫిట్ని తీసేయాలా లేదా? సెల్లింగ్ ప్రైస్లోంచి ప్రాఫిట్ని తీసేయాలి కదా. సెల్లింగ్ ప్రైస్ ఎన్ని పార్ట్స్? 5 పార్ట్స్. సో ఇది ఎన్ని పార్ట్స్ అమ్మా? 2 పార్ట్స్. అంటే 5 పార్ట్స్లోంచి 2 పార్ట్స్ తీసేస్తే 3 పార్ట్స్. అప్పుడు కాస్ట్ ప్రైస్ ఏమవుతుందమ్మా? 3 పార్ట్స్ అవుతుంది. కాస్ట్ ప్రైస్ 3 పార్ట్స్ అవుతుందండి, కానీ ప్రాఫిట్ మాత్రం 2 పార్ట్సే కదా. ప్రాఫిట్ మాత్రం 2 పార్ట్సే కదా. 2/3 మీకు భిన్నపటికి చూడండి. 2/3 అంటే మీకు ఏం చెప్పా? 66 2/3 అని చెప్పా. 1/3 అంటే 33 1/3 కదా. మరి 2/3 అన్నప్పుడు 66 2/3 కదా. లేదు, ఇంటూ 100 వేసుకొని సర్కట్ చేసినా నో ప్రాబ్లం. By selling an article, a man makes a profit of 25% of its selling price. His profit percentage. జనరల్గా ప్రాఫిట్ పర్సంటేజ్ అడిగాడంటే కొన్న వేల మీద అర్థం. జనరల్గా లాభ శాతం అడుగుతున్నారంటే కాస్ట్ ప్రైస్ మీద. సేమ్ మనం 19th క్వశ్చన్ ఎలా చేస్తాం, 20th క్వశ్చన్ కూడా అలా చేస్తాం. సెల్లింగ్ ప్రైస్ మీద ఇచ్చాడు ప్రాఫిట్ పర్సంటేజ్, కాస్ట్ ప్రైస్ మీద అడుగుతున్నాడు. అమ్మకపు ధర మీద ప్రాఫిట్ పర్సెంట్ ఇచ్చాడు, కొన్న వేల మీద అడుగుతున్నాడు. సరే ఇక్కడ కొన్న వేలని మెన్షన్ చేయలేదు కదా. నేను మీకు ఏం చెప్పా? ఏమి ఇవ్వకపోతే జనరల్గా దేని మీద లెక్క ఎడతాం? కొన్న వేల మీదే కదా. జనరల్గా ఏమీ మెన్షన్ చేయకపోతే మనం కాస్ట్ ప్రైస్ మీద క్యాలిక్యులేట్ చేస్తాం. ఇప్పుడు చూడండి, ఈ 25% ప్రాఫిట్ అనేది సెల్లింగ్ ప్రైస్ మీద, లాభ శాతం అమ్మకపు ధరలో. 25% అసలు భిన్నం చెప్పండి మీరు ఫస్ట్. 25% 1/4 కదా. 1/4 కదా. 1/4 కదా. అమ్మకపు ధర అన్నాడు కాబట్టి ఈ 4 పార్ట్స్ ఏమవుతుంది? సెల్లింగ్ ప్రైస్ అవుతుంది, అమ్మకపు వేల అవుతుంది. ఈ 1 పార్ట్ ఏమవుతుంది? ప్రాఫిట్ అవుతుంది. అప్పుడు సెల్లింగ్ ప్రైస్ నుంచి ప్రాఫిట్ తీసేస్తే సిపి వస్తుంది కదా. అంటే సిపి ఎన్ని పార్ట్స్ అమ్మాయి కదా? 3 పార్ట్స్. లాభం ఎన్ని పార్ట్స్ అమ్మా? 1 పార్ట్. సెల్లింగ్ ప్రైస్లో నుంచి ప్రాఫిట్ని తీసేస్తే మనకు కాస్ట్ ప్రైస్ వస్తుంది. మీకు 1/3 అంటే ఏమని చెప్పానమ్మా? ఫ్రాక్షన్ టేబుల్. సో 1/3 అంటే ఏమని చెప్పాను? 33 1/3 అని చెప్పాను. 33 1/3. సో ఆప్షన్ డి విల్ బి ద రైట్ ఆన్సర్. ఆప్షన్ డి విల్ బి ద రైట్ ఆన్సర్. ఇప్పుడు మనం ఇవాళ డిస్కస్ చేసినటువంటి ఈ ప్రాఫిట్, లాస్, డిస్కౌంట్, లాభ నష్టాలు, రుసుములు ఈ చాప్టర్లో మోడల్ 1 మోడల్ 2ని కవర్ చేయడం జరిగింది. ఈ బేసిక్ క్వశ్చన్స్ మోడల్ 1 మోడల్ 2 అనేవి. సో ఈ 2 మోడల్స్ని మనం సెషన్ 1లో లెసన్ 1లో మనం కంప్లీట్ చేయడం జరిగింది. రిమైనింగ్ క్వశ్చన్స్ మనం లెసన్ 2లో కంప్లీట్ చేద్దాం. మీరు చేస్తున్న ఒకటే, ప్రాఫిట్, లాస్, డిస్కౌంట్, లాభ నష్ట, రుసుములు బేసిక్స్ అనేది మనం ఆల్రెడీ చెప్పడం జరిగింది. సో ఆ బేసిక్స్ విన్న తర్వాత మాత్రమే ఈ వీడియో చూడండి. ఒక ఆర్డర్లో, ఒక సిస్టమేటిక్ ఆర్డర్లోకి మీరు గుర్తుపెట్టుకుంటే ఈజీ అవుతుంది. మీరు ఎవరు కూడా కంగారు పడక్కర్లేదండి. సో ఎందుకంటే స్టార్టింగ్లో ఎక్కువ స్పీడ్తో చెప్తే అందరు స్టూడెంట్స్కి యూజ్ అవ్వాలి. నేను అనేది ఏంటంటే కొంతమంది సరే త్వరగా చెప్పేసేయండి సార్, సో మీకు అన్ని చాప్టర్స్ ఒకేసారి పెట్టేసేయండి సార్ అని చెప్పేసి అడుగుతున్నారు. సో వాళ్ళు అడగడంలో తప్పు లేదు, ఎవరికైనా ఆశ ఉంటుంది. సో అడగడంలో తప్పు లేదు, ఆ యాంగ్జైటీ ఉండాలి. సో అది ఆ యొక్క సీరియస్నెస్ ఉండాలి మీకు కూడా. వెరీ గుడ్, అలా మంచిగా అడుగుతున్నారు. కాకపోతే నాకు కూడా ఒక సిస్టమేటిక్ ప్రొసీజర్ ఉంటుంది. స్టూడెంట్కి ఎలా ట్రైన్ చేస్తే స్టూడెంట్ సో ఆ సబ్జెక్ట్ మీద పట్టు సాధిస్తాడనేది నాకు ఒక ఐడియా ఉంటుంది. సో ఆ ఐడియాని నేను ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేస్తున్నాను. స్టార్టింగ్లో ఒక 2-3 చాప్టర్స్ వరకు స్లోగానే చెప్తాను. ఎందుకంటే స్టూడెంట్స్ అనేవాళ్ళు నా యొక్క మెథడాలజీకి అలవాటు పడాలి. ఒకేసారి వాళ్ళ మైండ్లో నా యొక్క మెథడాలజీని ఇన్కల్కేట్ చేస్తే, చూపించడానికి నేను ట్రై చేస్తే అది ఎక్కదు కూడా. సో నో ప్రాబ్లం ఎట్ ఆల్, మీరు ఎవరు కూడా కంగారు పడద్దు. సో స్లోగా ఇనీషియల్గా ఒక్కొక్క వీడియో మాత్రం అప్లోడ్ చేస్తాను. సో కొన్ని రోజుల తర్వాత, ఒక 10 days తర్వాత స్పీడ్ పెంచుతాను. ఎందుకంటే మీరు నా సిస్టమ్ ఆఫ్ క్యాలిక్యులేషన్కి, నా సిస్టమ్ ఆఫ్ మెథడాలజీకి మీరు అలవాటు పడవాలి. ఒక 10 days 15 days తర్వాత మీకు ఆటోమేటిక్గా స్పీడ్ పెంచుతాను. ఆటోమేటిక్గా మీరు అనుకున్నటువంటి సిలబస్ని ఇన్ టైంలో కంప్లీట్ చేస్తాను. మీరు ఎవరు కూడా కంగారు పడక్కర్లేదు. మీరు సబ్జెక్ట్ మీద పట్టు సాధించడానికి ట్రై చేయండి. సో మనం ఏదైతే ఆర్డర్లో మీకు చెప్తున్నానో అదే ఆర్డర్లో మీరు కూడా ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.